హాయ్ అండి. రీసెంట్‌గా కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్‌కి వెళ్ళాం గదా! అక్కడ మేము స్టే చేసిన హోటల్ ఇది. ఎప్పుడు వెళ్ళినా గూడా ఇక్కడ స్టే చేస్తాము. నాకు యాంబియన్స్ అది నచ్చి వీడియో తీశాను. అయితే అసలు ఈ వీడియో చూపించాలని నేను అనుకోలేదు. నాకు నచ్చి తీశాను. కానీ వేరే విషయం చెప్పడం కోసం నా దగ్గర ఇదే వీడియో రెడీగా ఉంది. అందుకని ఇది పోస్ట్ చేస్తున్నాను. వీడియో చూస్తూ ఉండండి. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను ఏంటంటే, ఎప్పుడైనా ఇద్దరు పిల్లలు పోట్లాడుకున్నప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్, వీళ్ళ పేరెంట్స్ ఎంత తక్కువ ఇన్వాల్వ్ అయితే అంత మంచిది అని నా ఉద్దేశము. ఇన్వాల్వ్‌మెంట్ ఎప్పుడు అవసరమో అప్పుడే అవ్వాలి కానీ, ప్రతి చిన్నదానికి పేరెంట్స్ ఇన్వాల్వ్ అయిపోయి నా కొడుకు మంచోడు, నా కూతురు మంచిది, మీ బాబు అలాగా, మీ పాప ఇలాగా అలా అనడం మంచిది కాదు. పిల్లలు ఈరోజు పోట్లాడుకుంటారు, రేపు ఫ్రెండ్స్ అవుతారు. అదే పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయితే గొడవ ఇంకా పెద్దదవుతుంది తప్పితే సర్దుమణగదు. మీరు సర్దుమణిగేలాగా ఇన్వాల్వ్ అయితే పర్వాలేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది పిల్లల్ని ఇలా పెంచండి, అలా పెంచండి అని చెప్తూ ఉంటారు. లేకపోతే కొన్ని బుక్స్ ఉంటాయి. కాకపోతే నేను అసలు అవేవి నమ్మనండి. ఎందుకంటే ప్రతి చైల్డ్ డిఫరెంట్, ప్రతి పేరెంట్ డిఫరెంట్, ప్రతి సిట్యుయేషన్ డిఫరెంట్. ఒకళ్ళకి ఇలా జరిగింది అని చెప్పి ఇంకొకళ్ళకి అలాగే జరిగితే అక్కడ బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ వేరేలా ఉంటుంది. ఇద్దరికీ ఒకలా ఉండదు. సో, ప్రతిదీ డిఫరెంటే. వాళ్ళు ఉండే ప్రదేశాన్ని బట్టి, వాళ్ళ పేరెంట్స్‌ని బట్టి, లేదు అంటే చుట్టుపక్కల ఉండే వాళ్ళని బట్టి, మూడ్స్‌ని బట్టి వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అక్కడ ఇలా జరిగింది అది కరెక్ట్ కాబట్టి ఇక్కడ కూడా ఇదే కరెక్ట్ అని అసలు అలా ఎప్పుడూ ఉండదు నాకు అర్థమైనంత వరకు. ఎంతవరకు పిల్లల్ని మీరు మంచిగా పెంచండి అంతేకానీ అక్కడ వాళ్ళెవరో చెప్పారు, ఆ మోటివేటర్ ఏదో చెప్పారు, అలా చేయాలి, ఇలా చేయాలని కాదు. సొసైటీకి ఇబ్బంది లేకుండా మీ చైల్డ్ ప్రాస్పర్‌గా ఉండాలి, మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో పెంపకం ఉండాలి కానీ, బుక్స్‌ని చూసి ఎవరో చెప్పిన దాన్ని బట్టి కాదు అని నా ఉద్దేశం.